This is the future. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టెక్ క్రియేషన్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ అందరికీ ఎల్ఎల్ఆర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా చూసుకుంటే ఎల్ఎల్ఆర్ తరఫు నుంచి ఏదైనా మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి పాస్ అయి ఉంటే ఆర్టీఓ వాళ్ళు మీరు ఆన్లైన్లో మీ ఎల్ఎల్ఆర్ని డౌన్లోడ్ చేసుకోండి అనేది చెప్తారనమాట. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎల్ఎల్ఆర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. చాలామందికి ఈ వీడియోతో ఆ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. మీరు ముందుగా ఈ వెబ్సైట్లోకి అయితే రావాలన్నమాట. సో దీని లింక్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి మీరు రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. సో ఈ వెబ్సైట్లోకి ఎలా రావాలంటే మీకు పైన 3 డాట్స్ కనిపిస్తాయి. దాంట్లో మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. సో దాన్ని కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకుంటే మీకు ముందుగా మొబైల్ స్క్రీన్లో ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత డెస్క్టాప్స్లో చేంజ్ చేసుకుంటే మనకు ఈ విధంగా అనేది షో అవుతుందన్నమాట. సో ఈ విధంగా షో అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం జూమింగ్ చేసుకొని, సో జూమింగ్ చేసుకున్నాక అక్కడ మనకు స్టేటస్ అని ఉంటుంది. సో దాని తర్వాత అక్కడ మనకు డిఎల్ ఉంది కదా, సో ఇదే అనమాట డ్రైవింగ్ లైసెన్స్ అని. సో ఇక్కడ మనకు అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది. సో దీనిలో మనకు 2 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఒకటి అప్లికేషన్ నెంబర్ అండ్ అలాగే వితౌట్ అప్లికేషన్ నెంబర్ అని షో అవుతుంది. సో ఒకవేళ మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉంటే మీరు అప్లికేషన్ నెంబర్తో అయితే వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఆధార్ కార్డ్ అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్తో అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మీకు నా దగ్గర అప్లికేషన్ నెంబర్ అయితే లేదు. సో ఇప్పుడు నేను మీకు వితౌట్ అప్లికేషన్ నెంబర్తో అయితే నేను డైరెక్ట్గా చూపిస్తాను మీకు. సో ముందుగా మీరు ఇక్కడ లెర్నర్ లైసెన్స్ ఉంది కదా, సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు సెర్చ్ బై ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు మీ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలంటుంది. సో మీరు స్టేటస్ వచ్చి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలన్నమాట. సో దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసి ఉండాలి. సో చేయలేకపోయి ఉంటే సో ప్లీజ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసినాక ఇక్కడ మనకు సెర్చ్ అనే బటన్ కనబడుతుంది. సో దానిపైన సెర్చ్ చేస్తే మన కింద మన యొక్క ఎల్ఎల్ఆర్ అనేది స్టేటస్ కనపడుతుంది. సో ఒకవేళ మీరు పాస్ అయ్యి ఉంటే ఇక్కడ మనకు అప్లికేషన్ స్టేటస్లో పాస్ అని చూపిస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు యాక్షన్ కనబడుతుంది కదా, సో దానిపైన మీకు డౌన్లోడ్ ఎల్ఎల్ఆర్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మన యొక్క ఎల్ఎల్ఆర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో దాన్ని వన్స్ మనం ఓపెన్ చేసుకుంటానే మనకు ఈ విధంగా అయితే షో అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎల్ఎల్ఆర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఏం చేయాలంటే ప్రింట్అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ మీ దగ్గర ఎక్స్రాస్ మిషన్ ఉంటే చేసుకోవచ్చు, లేదా మీరు బయటికి వెళ్ళైనా ప్రింట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క ఎల్ఎల్ఆర్ అనేది మీరు కంప్లీట్గా చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఈ వీడియోకి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. అంటిల్ దెన్ బై గైస్.